దేశ అధినేత అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ దేశాన్ని మొట్టమొదటిగా వెళుతున్నారు అనేది ఆ నేత యొక్క విదేశాంగ విధానాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెంబర్ 1, ఇప్పుడు భారత ప్రధాని 2014లో వచ్చినప్పుడు మొట్టమొదటి పర్యటన నేపాల్ చేశారు. అదేవిధంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఏ దేశం వెళ్లారు, స్టర్మర్ బ్రిటిష్ ప్రధాని ఏ దేశం వెళ్లారు, పుతిన్ వచ్చిన తర్వాత ఏ దేశం వెళ్లారు, ఇవన్నీ చూస్తారన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తారిక్ రెహమాన్ ఏ దేశం వెళ్ళబోతున్నారు అంటే ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారానికి ముందు 18 నెలల పాటు మహమ్మద్ యూనస్ హైలీ డిస్టర్బ్ చేసేసాడు. మొత్తం భారత బంగ్లాదేశ్ సంబంధాలని, భారత వ్యతిరేకతను రెచ్చగొట్టేశాడు. కానీ బంగ్లాదేశ్ అంటేనే అది భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న 12% అంటే ఎక్కువ దిగుమతులు వచ్చేది, ఎక్కువ ఫారిన్ ట్రేడే ఇండియాతో చేస్తుంది. భారతదేశంతో 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఇంకో దేశం దానికి సరిహద్దే లేదు, కొంచెం మయన్మార్ తప్పితే. సముద్ర సరిహద్దు కూడా ఆల్మోస్ట్ మనదే ఉంది. ఇలాంటి దేశం మరి ఏ దేశానికి ప్రాముఖ్యత ఉందంటే మహమ్మద్ యూనస్ పాకిస్తాన్కి, చైనాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు భారత వ్యతిరేకత. ఇప్పుడు తారిక్ రెహమాన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక మరి పాకిస్తాన్ మొదటిసారిగా వెళ్ళబోతున్నాడా, లేకపోతే ఎక్కువ ట్రేడ్ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న చైనాకి వెళతాడా, లేకపోతే అత్యధికంగా ఆధారపడుతున్న ఏది షేర్డ్ హిస్టరీ, షేర్డ్ కల్చరు, మొత్తం అన్ని భాష, అన్ని విషయాల్లో ఇండియా అనేది ఇండియాలో ఒక అంతర్భాగం, బంగ్లాదేశ్ ఒక దేశంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి దేశానికి ఇండియాకు ఆయన వస్తాడా అనేది అత్యంత ప్రధానం. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళా ఆయన ఇప్పుడు నిర్ణయాన్ని ప్రకటిస్తాడు కొన్ని నెలలు ఏ దేశ పర్యటనకి ఆయన వెళుతున్నాడు అని. కాబట్టి ఆయన ఇండియా వస్తాడా, పాకిస్తాన్ వెళతాడా, చైనా వెళతాడా మొట్టమొదటిగా అనే దాని మీద ఆధారపడే ఆయన దౌత్య విధాన మైండ్ సెట్ ని